గతంలో కోవిడ్ వచ్చిన సందర్భంగా ప్రజలకు ఆత్మధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఈ కోవిడ్ వైరస్ గురించి భయపడబాకండి, ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే చికిత్స చేసుకోండి అని చెప్పి కోట్లాది మందికి వీడియోల ద్వారా సందేశాన్ని ఇచ్చి నా వ్యక్తిగతంగా నేను ఒక 40,000 మందికి చికిత్స చేస్తే నా వీడియోల ద్వారా కోటాను కోట్ల మంది ప్రయోజనం పొందటం మీ అందరికీ తెలిసింది. అప్పుడు అన్ని సర్వము వదిలిపెట్టి ఒకే ఒక్క పని, ఈ కోవిడ్ గురించి కోవిడ్-19లో వచ్చే వివిధ పరిణామాలు, వివిధ రకాల పరీక్షలు, మందులు, ప్రపంచ దేశాలలో ఏం జరుగుతుంది, అమెరికాలో ఏ వైద్యం జరుగుతుందో అటువంటి వైద్యాన్ని మనం తెలుగు ప్రజలకి అందించగలిగాం. ఆ రోజున కోవిడ్ చికిత్సకి అమెరికాలో ఉండే తెలుగు వారు 50 మంది డాక్టర్లు ప్రతిరోజు జూమ్ మీటింగ్ ద్వారా తెలుగు వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. వాళ్ళు జన్మభూమి స్ఫూర్తితో మనకెంతో సేవ చేశారు. ఆ విధంగా ఎవ్వరూ ఊహించని ఆ కోవిడ్-19 అదొక ఉప్పెనలా వచ్చింది, ప్రపంచ దేశాలను వణికించింది. ఆ ముదనష్టపు మహమ్మారి పేరెత్తితేనే భయకంపితులవుతారు. నిద్రాహారాలు మాని నిద్రలేని పరిస్థితులు, వైద్యం కొరకు అనేక ఆస్తులు అమ్ముకున్నారు, ఇళ్ళు అమ్మారు, అపార్ట్మెంట్లు అమ్మారు, ఆస్తులు అమ్మారు. చివరికి మన ఆప్తులను, రక్త సంబంధీకులను, వీరే కాకుండా సమాజంలో ఉండే ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార రంగ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులను కోల్పోవడం జరిగింది. క్రీడారంగ ప్రముఖులు కూడా కొంతమంది ఆ కోవిడ్కి బలైపోయారు. మన హృదయాలలో చిరస్మరణీయుడిగా ఈనాటికి ఉన్న మనం ముద్దుగా పిలుచుకునే బాలు, ఆ సంఘటన నేను బతికున్నంత కాలం నాకు గుర్తుంటుంది. బాలు, ఆయనకి వైరస్ సోకింది, పాజిటివ్ వచ్చింది. ఆ ముద్దుల మనమరాలుకి అది ఎక్కడ అంటుతుందో అనే భయంతో ఈయన ఒక మద్రాసులో ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక విభాగం ప్రారంభించడానికి వెళ్ళాడు. వాళ్ళు, అయ్యా బాలు గారు, మీకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందంట కదా, మా హాస్పిటల్లో మీకు ప్రత్యేకంగా ఒక స్పెషల్ రూమ్ కేటాయిస్తాం, ప్రత్యేకమైన సిబ్బందిని కేటాయిస్తాం, ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోండి అయ్యా అని చెప్తే ఆ మనవరాలు, ముద్దుల మనవరాలకి ఎక్కడ సోకుతుందో అనే భయంతో ఆయన ఆరోగ్యంగా వెళ్ళి మద్రాసులో కార్పొరేట్ హాస్పిటల్లో చేరాడు. ఈయనకి హాస్పిటల్లో చేరాడని కానీ ఆయన అభిమానులు అందరూ కూడా ఫోన్లు చేయడం మొదలు పెడితే ఆయన ఒక 2 నిమిషాలు నిడివిగల వీడియో కూడా విడుదల చేశారు. నా అభిమానులు ఏం భయపడద్దు, నేను చక్కగా ఉన్నా, చూడండి, ఈ వీడియోలోనే చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, కిలకిల నవ్వుతున్నాను చూడండి, మీరేం భయపడద్దు, నేను రెస్ట్ కోసం వచ్చా, రెస్ట్ తీసుకుంటున్నాను, మీరు సంతోషంగా ఉండండి, నేను నా వైరస్ త్వరగా నెగిటివ్ అయిపోవాలని ఆ దేవునికి భగవంతునికి పూజ చేయండి అని కోరాడు. అలాంటి మనిషి ఆయన భగవంతుని యొక్క శాసనం అనే విధంగా మనకు దక్కకుండా పోయాడు. అనేక మంది ప్రముఖులను కోల్పోయాం. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా విర్రవీగారు మాకు తిరుగులేదనేసి. అలాంటి వారు అక్కడ శవాలు దిబ్బలుగా గుట్టలుగా ఉండి ఆ శవాలను అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితులు 6 నెలల పాటు వాటిని నిల్వ ఉంచి 6 నెలల తర్వాత వాటికి అంత్యక్రియలు చేసిన పరిస్థితి. ప్రధానమంత్రి మోదీ మన భారతదేశంలో 2 టీకాల కంపెనీల దగ్గరికి వెళ్ళి మీరు పరిశోధనలు చేయండి, మీకు డబ్బు ముందుగా ఇస్తున్నానని చెప్పి అక్కడ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూనాలోను, హైదరాబాద్లో భారత్ బయోటెక్నిక్ 2 శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి భుజం తట్టి, పర్వాలేదు, మీకు సమాధానం లభించకపోయినా వైఫల్యానికి సిద్ధమై మీరు ముందుకు సాగండి అని చెప్పి భుజం తట్టి ఆ కంపెనీల వాళ్ళకి సుమారు 2-3 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు అడ్వాన్స్గా ఇచ్చి ప్రోత్సహించి ఆ టీకాలు కనుక్కోవడం వల్ల మనం భారతదేశంలో 145 కోట్ల ఉన్న జనాభాలో అతి తక్కువ మరణాలు, అతి తక్కువ సంఖ్యలో హాస్పిటల్కి వెళ్ళారంటే అదంతా ప్రధానమంత్రి మోదీ గారి పుణ్యమే. అటువంటి కోవిడ్-19 పేరెత్తితేనే భయకంపితులయ్యే కోవిడ్-19 మళ్ళీ ఆ ముదనష్టపు మహమ్మారి, రక్కసి మళ్ళీ దాని పేరు వినపడతా ఉంది. మరి ముఖ్యంగా మే 10వ తారీఖు నుంచి ఈ కోవిడ్-19 వచ్చేసింది మళ్ళీ వచ్చేసింది అని చెప్పి ఈ పడుకున్న టీవీ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని అడ్రస్ లేని టీవీ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారు. ఈ బ్రేకింగ్ చూసి భయపడిపోతున్నారు జనం. ఇది ఏదో కోవిడ్ వచ్చింది పోయిందని చెప్పాలి కానీ
బ్రేకింగ్ ఏంటి బ్రేకింగ్ ఏమీ లేదు, ఏం భయపడద్దు. ఇది అప్పుడు 3వ వేవ్లో ఒమిక్రాన్ అని వచ్చింది కదా, ఆ ఒమిక్రాన్కు పుట్టిన మనవరాలు ముది మనవరాలు లాంటిదే ఇది. JN1 అనే ముది మనవరాలు. దీనికి ఏం సత్తా లేదు, దీనికి పొటాష్ లేదు, పవర్ లేదు, ఇదేం చేయలేదు మనల్ని. ఆ 2వ వేవ్లో ఉంది చూడండి, అది మాత్రం ప్రమాదకరం. చాలామందిని అది భగవంతుడి దగ్గర పంపించింది. 2వ వేవ్లో వచ్చిన కోవిడే మన ప్రాణాంతకమైంది. ఒమిక్రాన్ వచ్చింది, దాన్ని ఏం చేయలే, అది మన ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక అరటి మొక్క ఉందనుకోండి, అరటి మొక్క ఆ పిలకలు వేస్తూ ఉంటుంది, ఆ పిలకల నుంచి పిలకలు ఓ 10 సంవత్సరాలు అయ్యేసరికి ఆ పిలక చిన్న గెల వస్తుంది. మొదటిదేమో పెద్ద గెల వచ్చి ఉంటుంది, చిన్న గెల వస్తుంది. కనుక ఏంటంటే దాని యొక్క శక్తి తగ్గిపోతుంది. ఈ ఒమిక్రాన్కి సంతతిగా ఉన్న ఈ JN1 ఇదేం భయపడాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా ఉండండి. అప్పుడే అడుగుతున్నాను నాకు ఫోన్లు చేసి, అయ్యా మీరు కోవిడ్ సమయంలో ఎంతగానో సేవ చేశారని. నాకు కూడా ఎంతో ఆత్మతృప్తినిచ్చింది. కోవిడ్ సమయంలో 3 సంవత్సరాల పాటు నేను అందించిన సేవలకు నాకెంతో ఆనందాన్ని, సంతృప్తిని, ఆత్మసంతృప్తినిస్తుంది. ఫోన్లు మొదలైనవి, నా ఫోన్ నంబర్ అందరి దగ్గర ఉంది. అయ్యా మళ్ళీ ఏదో అంటున్నారండి, దాని గురించి మీరే చెప్పండి, కొంతమంది భయపెట్టేస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడు, ఈ రోజున వచ్చిన ఈ JN1 అనే కోవిడ్ గురించి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. అది కాలు కింద చెప్పు లాంటిదే, మనల్ని ఏం చేయొద్దు. అసలు అది మన ఏమీ చేసే పరిస్థితి లేదు. ఇవి ఏంటంటే ఈ వైరస్లు రూపాంతరం చెందుతుంటాయి. మనం రోజుకు ఒక ప్యాంటు చొక్కా వేసుకున్నట్టే ఈ రూపాంతరం చెంది మారుతుంటాయి. కనుక ఈ JN1 ఈ రోజున ప్రపంచ దేశాలు, ఆసియా ఖండంలో అదిగో వచ్చాయి ఇదిగో వచ్చాయి అనే వార్తలు చూసి ఎవరు భయపడద్దు. ఇంకా ఒక అడుగు ముందేసి కొంతమంది నాకు ఫోన్లు చేసి, అయ్యా మళ్ళీ వచ్చిందంట, మీ అభిప్రాయం ఏంటి, లాక్డౌన్ వస్తుందా అని అడుగుతున్నారు. లాక్డౌన్ రాదు కాక, మరి మా పిల్లలకు పరీక్షలు ఉన్నాయండి, లేకపోతే ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ UPSC పరీక్షలు ఉన్నాయి, స్టేట్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఉన్నాయి, అవి ఏమన్నా వాయిదా పడతాయా అండి? లేదా యూనివర్సిటీ పరీక్షలు ఏమైనా వాయిదా పడతాయా, ఉద్యోగాలకి ఈ పరీక్షలు వాయిదా పడతాయా అని అడుగుతున్నారు. ఏ పరీక్ష వాయిదా పడదు, ఈ వాయిదా పడే అవసరమే లేదు. మీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయి, లాక్డౌన్లు రానే రావు. కనుక ఎవరైనా చెప్పినా నమ్మద్దు. ఇంకోటి, ఇది ఎంత ఏదో మన భారతదేశంలో ఇప్పుడు దాకా ఎన్ని కేసులు వచ్చినాయి? మే 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మే 20వ తారీఖు వరకు 257 కేసులు వచ్చినాయి. ఈ 145 కోట్ల జనాభాలో 257 కేసులు ఏంటి లెక్క పక్కా కాదు, అది చిన్న సంఖ్య. అది కూడా కేరళలో అధికంగా ఉన్నాయి 69, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34, కర్ణాటకలో 16లో 10 ఏమో బెంగళూరు, ఒక 6 ఏమో జిల్లాలో వచ్చినాయి. ఇక గుజరాత్లో ఒక 6 కేసులు, ఢిల్లీలో 3, ఇక మిగతా రాష్ట్రాలు ఒక్కొక్కటి ఉంది. హర్యానా, రాజస్థాను, సిక్కిము, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. అంటే దాదాపు ఒక సగం రాష్ట్రాల్లో వచ్చింది. అయితే మన అదృష్టం 21 మే వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ లక్షణాలు స్వల్ప లక్షణాలే. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా దీనివల్ల మరణించిన దాఖలాలు ఒక్కడు కూడా లేదు. అక్కడ బొంబాయిలో 2 చచ్చిపోయారంట. దానికి JN1కి ఏం సంబంధం లేదు. ఒక ఆయన కథ చెప్తా చూడండి. ఒక 60 ఏళ్ల వయసు ఆయనకి క్యాన్సర్ ఉంది. 4వ దశ క్యాన్సర్ ముదిరిపోయింది. ఆయన ఎట్టగో రేపో మాపో పోయే మనిషే. ఆయనకి క్యాన్సర్ ఉండటం వల్ల క్యాన్సర్కి ఇచ్చే రేడియేషను, కీమోథెరపీ, ఆపరేషన్ల వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి ఇది కూడా చేరింది అక్కడ, ఆ JN1 COVID-19. అసలు ఆ మనిషి చచ్చిపోయింది, ముదిరిపోయిన క్యాన్సర్ వల్ల చచ్చిపోయాడు, JN1 కాదు.
ఇంకో పిల్ల 15 ఏళ్ల పిల్ల మూత్రపిండాలు పాడైపోయినాయి, డయాలసిస్. ఆమె కూడా రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది. ఆమె ఎట్లాగో ఇక బతకదని చెప్పేశారు ముందే డాక్టర్లు. బక్కజిక్కిపోయింది. పైగా మూత్రపిండాల కంటే అల్లోపతి డాక్టర్లు ఏం చేస్తారు, స్టెరాయిడ్ మందులు వేస్తారు. ఆ స్టెరాయిడ్ మందులు వాడటం వల్ల ఇంకా బలహీనం వచ్చి రోగనిరోధక శక్తి అస్తవ్యస్తమైంది. ఆ పిల్ల చచ్చిపోయింది. అది JN1 వల్ల, COVID-19 వల్ల కాదు. అట్లాగే ప్రపంచ దేశాలు ఎక్కడ చచ్చిపోయినా ఒక 80 ఏళ్ళు రేపు మాపు దేవుడు రమ్మంటే మన ఆయుష్ అయిపోతే చనిపోతారు. కనుక ఈ వైరస్ వల్ల మరణాలు అనేది లేవు. ఇంకోటి పోయిన హాస్పిటల్ అన్నీ బెడ్లు నిండిపోతున్నాయంటే ఎవడే వెళ్తున్నా. అసలు ఎక్కడా కూడా ఈ ప్రస్తుతం ఉన్న JN1 కోవకు చెందిన COVID-19కి అడ్మిషనే అవసరం లేదు. మీకు ఎవరైనా డాక్టర్ చెప్పినా మాకు వద్దని చెప్పండి, మేము హాస్పిటల్లో చేరమని చెప్పండి. మందులు కూడా ఏం అవసరం లేదు దీనికి మన పారాసిటమాల్ డోలో 650 సరిపోద్ది. ఈ లక్షణాలు కూడా స్వల్ప లక్షణాలే ఉంటాయి. ఇది మన దగ్గు పడిసిము లేదా పడిసిం పడితే ఎట్లా ఉంటుంది, అయ్యే ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ముక్కు కారటము, ముక్కు బ్లాకు, గొంతు నొప్పి, గొంతు గరగర, కండరాల నొప్పి, ఆకలి నశించటము, వికారము, కొద్దిమందికి ఏమైనా వాంతులు అవ్వచ్చు. ఇయే మనం సాధారణ ఫ్లూ జ్వరానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో అయ్యే ఉంటాయి. దీనికేమి మనం అసలు డాక్టర్ ఏదో చెప్పినా ఉండండి ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారిని రెస్ట్ తీసుకోమన్నట్టు మిమ్మల్ని కూడా హాస్పిటల్లో రెస్ట్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ హాస్పిటల్ వాళ్ళు మనల్ని అడుగుతారు, మీకు ఇన్సూరెన్స్ ఉందా అండి అని అడుగుతారు. అమ్మ ఉందండి అంటే మాత్రం అడ్మిట్ చేసేస్తారు, ఏదో మాటలు చెప్పేస్తారు. కనుక మీరు చిన్న అబద్ధం చెప్పేయండి, ఇన్సూరెన్స్ లేదని చెప్పండి, అప్పుడేమనరు. ఇన్సూరెన్స్ ఉంటే ఎన్ని లక్షలకు ఉందంటారు. అడ్మిట్ చేసి అన్ని పరీక్షలు చేసి మొత్తం అయిపోగొట్టేస్తారు. కనుక హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు మిమ్మల్ని చేరమని చెప్పినా వద్దే వద్దు. ఇది చాలా మరి ఇది రాకుండా ఏం చేయాలని అప్పుడే మొదలుపెట్టారు. నన్ను అడుగుతున్నారు టీకా వేసుకోమంటామని. ఎవరు టీకాలు వేసుకోవద్దు. టీకాలు వేసుకోవాలంటే మళ్ళీ ప్రధానమంత్రి మోదీ గారు చెప్పాలి మనకి. ఆయన రంగంలో దిగుతారు. అప్పుడు ఆ రోజుల్లో చూశారు కదా, ఆయన మన దేశాన్ని ఒక తాటి మీదకి తెచ్చాడు. మొన్న పాకిస్తాన్ యుద్ధం మీద ఎలా చేశాడో అప్పుడు కూడా అంతే. లైట్లు ఆరిపోయమంటే లైట్లు ఆరిపేసా మొత్తం భారతదేశం అంతా. కొట్టమన్నాడు, పళ్ళెం మీద కొట్టమన్నాడు, కొట్టాం. మనం పాకిస్తాన్ తడాకా చూపించాం కదా. 145 కోట్లు భారతదేశం నుండే ముస్లింలు కూడా మన వెంట నడిచే విధంగా చేశాం. చివరికి హైదరాబాద్ నగరంలో ఉండే ఓవైసీ ఆయన ఎప్పుడు భారత్ మాతాకే జై అన్నాడు. తర్వాత పాకిస్తాన్కి ముర్దాబాద్ అన్నాడు ఓవైసీ. అలా విధంగా ఆ రోజు కోవిడ్ ఉన్నప్పుడు మోదీ ఒక తాటి మీదకి తెచ్చారు. కనుక టీకాలు వేయాలంటే మోడీ గారు చెప్పాల్సిందే. అంతేగాని మీ సొంతంగా వెళ్ళిపోయి డాక్టర్లు చెప్పినా వినొద్దు, ఎవరు చెప్పినా వినొద్దు. కేంద్ర ప్రభుత్వము వైద్యారోగ్య శాఖ టీకాలు వేయించుకోమంటే వేయించుకోండి. అంతేగాని ఎవరో వచ్చేసి కంపెనీలలో వాళ్ళు డాక్టర్లు చేయించుకుంటే వేసుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదు. మరి ఏమన్నా ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా ఉన్నాయంటే మనవి ఉండయిగా. అప్పుడు చేసిన పనులే మళ్ళీ చేస్తాం. ఏమైనా 3 ఉన్నాయి, ముఖ్యంగా 3 ఉన్నాయి. ఏంటి? ఒకటి మాస్క్ ధరించడం. మనకు తెలుసు కదా, అలవాటు అయిపోయింది కదా మాస్క్ ధరించడమే, మళ్ళీ కొత్తగా చెప్పాలా? అవసరంలా. మాస్క్ ధరించండి. 2, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవటం. చేతులకి శానిటైజర్ పుయ్యాలా? అవసరం లేదు. మామూలు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కుంటే సరిపోద్ది. తర్వాత మనకు ఒక చెడ్డ అలవాటు ఉంది. ఈ చేతులు తీసుకొచ్చేసి ఇట్ట పెట్టుకుంటుంటాం, ఇట్ట తుడుచుంటాం, లేదా ముక్కులో పెట్టుకుంటుంటారు, కొంతమంది నోట్లో పెట్టుకుంటుంటారు, కొంతమంది చెవుల్లో పెట్టి తిప్పుతుంటారు. మీ చెయ్యి మొహం దగ్గరికి రానివద్దు. మీ చెయ్యి కిందకే ఉండాలి. ముక్కులో పెట్టద్దు, నోట్లో పెట్టద్దు, చెవుల్లో పెట్టద్దు, ముఖం తుడుచుకోవద్దు, ఏం చేయొద్దు. ఈ చేతుల్లో మీ సూక్ష్మక్రిములు, వైరస్లు ఉంటాయి. అవి వెళ్ళి మనం నోటి ద్వారా వెళ్తాయి. వెళ్ళినా శ్వాసకోశం ద్వారానే లోపలికి వెళ్ళాలి. అందువల్ల 2వది చేతులు శుభ్రంగా కడుక్కోవటము. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కుంటమే.
బయటికి వెళ్ళి వస్తాం, చేతులు కడుక్కోవాలి. అనుమానం వచ్చింది, చేతులు కడుక్కోవాలి. ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు మనం పాటించాం కదా, మన భారతీయ సాంప్రదాయం ఏంటి? నమస్కారము మన సంస్కారము. ఇక ఇవాళ నుంచి ఎత్తబోయేట్టు వస్తుందో మీరు చెయ్యి మాత్రం ఇవ్వకండి. కరచాలనము షేక్ హ్యాండ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఎవడైనా కానీ ఫీల్ అయితే ఫీల్ అవుతారు. ఇట్ట దండం పెట్టండి, వాడు చెయ్యి ఇచ్చినా కూడా దండం పెట్టండి. అయిపోతే పోయింది ఏమనుకుంటాడు, తిట్టుకుంటాడు, అంతే కదా. చెయ్యవద్దు. నమస్కారం. నమస్కారము మన సంస్కారము. తద్వారా వాడి చేతిలోంచి మన చేతిలోంచి వాడికి సూక్ష్మక్రిములు పంపిణీ ఎందుకు ఉచితంగా చేయటం కనుక నమస్కారం చేయండి. అది చాలా మంచి అలవాటు. భారతదేశ సాంప్రదాయం, మన పూర్వీకులు అప్పుడు వాళ్ళకి శాస్త్రాలు తెలుసో లేదో, ఒక చేతి నుంచి మరొక చేతికి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్లు వ్యాప్తి చెందుతాయి. అట్లాగే గోళ సందులో కూడా అవన్నీ ఉంటాయని తెలుసుకుని మనందరికీ నమస్కారం అలవాటు చేస్తే చివరికి అమెరికా దేశస్థులు, ట్రంపు వాళ్ళు కూడా నమస్కారం పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా మనం నమస్కారమే చేద్దాం. ఇక మూడోది ఉంది, వీలైనంత వరకు కాస్త దూరంగా ఉందాం. ఎంత దూరాన్ని కూర్చోగలిగితే అంత దూరాన్ని కూర్చుండి ఏంటంటే తుమ్మినా దగ్గినా తుంపర్లు అవతల వాడి మీద పడవు. దగ్గో తుమ్ము వచ్చింది, కర్చీఫ్ అడ్డం పెట్టుకోండి, టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోండి, ఏమి లేకపోతే ఇట్లా అడ్డం పెట్టుకోండి. మీ చేతి మీదకే దగ్గండి, చేతి మీదకి తుమ్మండి. ఆ విధంగా భౌతికంగా కొంత దూరం ఉండటం. పక్కన కూర్చోవద్దు, కొంచెం దూరాన్ని ఉంటే ఆ ఫిజికల్ డిస్టెన్స్ అంటారు. ఇక ఇప్పుడు విమానాలు, ఇప్పుడు మనం వింటున్నాం కదా వార్తలు, చైనా, తర్వాత సింగపూరు, హాంకాంగు, థాయిలాండ్, ఈ 4 దేశాలు విపరీతంగా ఈ JN1 వ్యాప్తి చెందుతుందని వార్తలు వచ్చినాయి. సింగపూరు ఎంత చిన్న, మన ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా అంత ఉంటుంది ఆ సింగపూరు. దాంట్లో వారానికి 14,000 కేసులు వచ్చినాయంట. థాయిలాండ్, హాంకాంగ్ అవన్నీ కూడా పర్యాటక రంగం మీద ఆధారపడతాయి. వాళ్ళకి ఏం లేవు, మనలాగా ఈ నదులు లేవు, పొలాలు లేవు, వ్యవసాయ ఉత్పత్తులు లేవు. వాళ్ళు ఏంటంటే హాంకాంగు, సింగపూరు, థాయిలాండ్, ఈ 3 దేశాలు పూర్తిగా పర్యాటక రంగం మీద ఆధారపడతాయి. విదేశాల వాళ్ళు రావాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంకా అక్కడ చేయకూడని పనులు కూడా చాలా చేస్తారు. మీకు తెలుసు కదా, థాయిలాండ్, హాంకాంగ్లో ఏం జరుగుతుందో తెలుసు కదా. మన భారతదేశంలో ఏదైతే నిషేధమో ఆ గ్యాంబ్లింగ్ ఉండయి, ఇంకా అమ్మాయిల వ్యవహారాలు ఉంటాయి, అవన్నీ కూడా మన భారతదేశంలో నడవు కదా. అందుకే పర్యాటక రంగం అవన్నీ వస్తాయి. ఇక చైనా వాడికి కూడా మళ్ళీ తగులుకుంది. ఈ దేశాలకు మీరు ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళాలనుకుంటే ఆగండి. ఇంకోటి, మీరు అమెరికాను ఇంకో దేశం వెళ్ళాలంటే ఈ దేశాల మీదుగా అమెరికాకి సింగపూర్ నుంచి పెడతారు ప్రయాణం కొన్నిసార్లు. ఆ ఎయిర్లైన్ రూట్ మార్చేయండి. సింగపూర్ వద్దు, హాంకాంగ్ వద్దు, చైనా వద్దు, థాయిలాండ్ వద్దు. ఇవి వెళ్లకుండా ఉంటే మనకు రాదు కదా. అసలు ఎందుకు విదేశీ ప్రయాణం ఈ సమయంలో అవసరమా? ఇంకోటి ఏంటి, విమాన ప్రయాణం కూడా మనం తగ్గించుకుంటే మంచిది కదా. ఇదేదో దీన్ని తేలే వరకు, పూర్తిగా పోయింది అనుకునే వరకు మన ఇల్లు దాటి బయటికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది కదా. బస్సుల్లో ప్రయాణము, రైళ్ళల్లో ప్రయాణము, విమానాల్లో ప్రయాణము, మనం కాస్త దూరంగా ఉందాం, ఎవరింట్లో వాళ్ళు ఉందాం. ఎవరింట్లో వాళ్ళు ఉంటే అంటది కదా. కిక్కిరిసిపోయిన విమానాశ్రయాలు, వాళ్ళ ఎయిర్పోర్ట్లు ఎట్ట అయిపోయినాయి, బస్ స్టాండ్లా అయిపోయినాయి వేల సంఖ్యలో. హైదరాబాద్ విమానాశ్రయం చూడండి, అది విమానాశ్రయం ఎట్టుంటుందంటే మామూలు, మనం ఒకప్పుడు కోటిలో CBS అని సెంట్రల్ బస్ స్టేషన్ ఉన్నట్టు ఉంది. కనుక ప్రయాణాలు తగ్గించుకోండి, తప్పనిసరి అయితే తప్పనిచ్చి. అట్లాగే కొన్ని వర్గాలు, కొంతమంది వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? 70 ఏళ్ళు దాటిన వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, అట్లాగే చంటి పిల్లలకి ఎలాగానే వాడు ముద్దుగా ఉన్నాడే ముద్దు పెడతారు. ముద్దులు పెట్టబాకండి. ముద్దు పెడితే తుంపర్ల ద్వారా పిల్లవాడికి అంటుతుంది. దూరం నుంచి చూడండి. ఇక కొన్ని ప్రత్యేక కేటగిరీలు ఉన్నాయి. స్థూలకాయము, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము, స్టీరాయిడ్ వాడకం, చర్మ వ్యాధులకు, ఊపిరితిత్తుల వ్యాధులకు, కిడ్నీ మూత్రపిండాల వ్యాధులకు స్టెరాయిడ్ వాడుతుంటారు. వాళ్ళకు కూడా రోగ నిరోధక శక్తి ఎక్కువ.
అట్లాగే షుగరు, బీపీ, గుండె జబ్బులు, గుండెకు స్టెంట్లు, గుండెకు బైపాస్ ఆపరేషన్లు, అట్లాగే బాగా లావు ఉంటారు, స్థూలకాయం. ఈ విధంగా కొంతమందికి టీబీ వ్యాధి, అంటే కొంతమందికి హెచ్ఐవి పాజిటివ్, ఎయిడ్స్ కూడా ఉంటుంది. మరి మద్యపానము అధికంగా చేసేవారికి లివర్ చెడిపోయి సిర్రోసిస్ వ్యాధి, మరి సిగరెట్ తాగి ధూమపానం వల్ల ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సమస్యలైన ఆస్తమా అని, సిఓపిడి అని, అలాగే క్యాన్సర్ వచ్చి రేడియేషను, కీమోథెరపీ, ఆపరేషన్లు చేయించుకున్న వారు కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కొంతమంది ఉండవలసిన వయసుకు తగ్గ బరువు ఉండరు, అతి తక్కువ బరువు ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక వర్గాల వారు జాగ్రత్తలు వహించాలి. ఇది ఏం చేయాలి? వీళ్ళకి ఏంటంటే, మీరు రోగ నిరోధక శక్తి పెంచాలంటే మన చేతుల్లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా. గ్రామాల్లో తిప్పతీగ ఉంటుంది కదా, అది ఫ్రీ కదా, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. గట్ల మీద ఉంటుంది, పుట్ల మీద ఉంటుంది, కాలువ గట్ల మీద, రోడ్డు గట్ల మీద, ఎక్కడంటే అక్కడ ఉంటుంది తిప్పతీగ. ఒక 2 ఆకులు కడుక్కోండి, పొద్దునొకటి రాత్రి ఒకటి తినండి, లేదు 2 ఆకులు పొద్దున 2 ఆకులు తిన్నా మంచిదే. తిప్పతీగ ఆకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఉచితంగా గ్రామాల్లో దొరుకుతుంది. అయ్యా మాకు పట్టణాల్లో ఏం కావాలంటే, పట్టణాల్లో తిప్పతీగ ఆకు నుంచి తయారు చేసిన ఒక మందు ట్యాబ్లెట్ ఉంది, దాన్ని గుడూచి అంటారు, GUDUCHI, గుడూచి అనే ట్యాబ్లెట్. రకరకాల కంపెనీలు ఉన్నాయి, ప్రముఖ కంపెనీల గుడూచిని ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోండి, ఒక 1 నెల రోజుల పాటు గుడూచి ట్యాబ్లెట్లు. అవి మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అట్లాగే చవనప్రాశ అని ఉంది, అల్వాలా ఉంటుంది, షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు. పొద్దున 1 స్పూను, రాత్రి 1 స్పూను చవనప్రాశ తింటే అది కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అక్కడ దాకెందుకు, రోజుకు 2 కోడిగుడ్లు తెల్ల సొన పచ్చ సొనతో కలిపి ఉదయం ఒకటి రాత్రి ఒకటి 2 కోడిగుడ్లు తింటే మీ రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే పాలల్లో పంచదార కంటే కూడా తాటి బెల్లం వేసుకోండి, లేదా తాటి బెల్లం బదులు తేనె వేసుకోండి. అవి 2 కాకపోతే ఈ ఎండు ఖర్జూరాన్ని పొడి చేసి ఆ పొడి వేసుకోండి. దీంతో కొద్దిగా పసుపు, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు ఆకుకూరలు తినండి, పప్పు, తోటకూర, బచ్చల కూర. ఇక ఒకటేంటి, ఆకుకూరలు మొత్తం ఉండాలి. మునగాకును మర్చిపోవద్దు, మునగాకు చాలా మంచిది. ఆకుకూరలలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. ఇక మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు, వీళ్ళన్నీ కూడా రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తినాలి. డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు, చివరికి వేరుశనగ పప్పులు, పల్లీలు. ఆ వేరుశనగ పప్పులతో బెల్లంతో చేసిన పాకం ఉంటుంది, చిక్కి అది తినచ్చు. లేదు జీడిపప్పుతో బెల్లంతో చేసిన జీడిపప్పు పాకం ఉంటుంది, అది కూడా మంచిది. ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక 6 రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే తినాలి. ఈ విధంగా సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే వీటితో పాటు పండ్లు తినాలి. షుగర్ లేకపోతే ఇప్పుడు మామిడి పండ్లు, మంచి సీజన్ మామిడి పండ్లు తినచ్చు, ఇబ్బంది లేదు. దాంతోపాటు ఈ పుచ్చకాయ తినేటప్పుడు పుచ్చకాయలో ఉండే ఎర్రకండతో లోపల గింజలు, నల్ల గింజలు ఉంటాయి, అవి కూడా నవిలేయండి, ఏం కాదు, మంచిది. ఆ ఎర్రకండ కింద తెల్లకండ ఉంటుంది, ఒక అంగుళం మందాన ఉంటుంది, అది కూడా తినాలి. అలాగే జామ, నాటు జామ, తైవాన్ జామ తినండి. ఈ ద్రాక్ష పండ్లలో ఎర్ర ద్రాక్ష, రెడ్ గ్రేప్స్ అని ఉంటుంది, స్ట్రాబెర్రీ. ఇప్పుడు ఈ సీజన్లో మనకి డ్రాగన్ పండు వస్తుంది. తెలంగాణలో ఎర్ర డ్రాగన్ పండు ఉంటుంది, కండ ఎర్రగా ఉంటుంది, అది ఇంకా బాగా పనిచేస్తుంది. డ్రాగన్ పండు, స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, ఈ విధంగా మనకి ఈ సీజన్లో లభించే. అక్కడ తగ్గందుకు తాటి ముంజలు, వేసవికాలంలో బ్రహ్మాండంగా తాటి ముంజలు లభిస్తాయి. లేత తాటి ముంజలు, ముంజ పైన ఉండే గోధుమ రంగు పొరతో సహా తినండి. మాకు ఎట్ట తెలుస్తుందండి లేద్దా ముద్దొద్దా అంటే, ఆ ముంజు లోపల నీళ్ళు ఉంటాయి, లేతది ఒక్క చుక్క కూర నీరు లేరు ముంజులో అంటే అది ముదురుది, కొరికినప్పుడు నీళ్ళు ఉంటే దాని లోపల అది లేత ముంజే. ఈ విధంగా మనకు ప్రకృతిలో లభించే వస్తువులను తినాలి. ఇంకా అన్నము గోధుమల కంటే
చిరుధాన్యాలు మన రోగ నిరోధక శక్తిని పెంచి కోవిడ్ని JN1ని తరిమి కొట్టే గుణం ఉంది. బ్రహ్మాండం. ఉక్కు మనిషిలా తయారు చేస్తాయి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, వీటిని జావ రూపాన్ని తాగొచ్చు, లేదా వీటన్నిటిని కలిపి పిండి చేసి ఆ పిండితో పుల్కా చేసుకుని తినచ్చు, లేదా వీటితో అన్నం వండుకోవచ్చు. ఈ విధంగా చిరుధాన్యాలు అధికంగా వాడటం వల్ల ఈ కోవిడ్ని తరిమి కొట్టే అవకాశం ఉంది. మనం వెళ్ళి దగ్గు పరిచయం వచ్చింది, వెళ్ళిపోయి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలంటే వద్దు, అనవసరం. టెస్ట్లు వద్దు. ఏదో ఒళ్ళు నొప్పులు, జ్వరము, తలనొప్పి అంటే ఏం చేయాలి? డోలో 650. అట్లాగే కొంతమందికి తీవ్రమైన గొంతు నొప్పి వస్తుంది, మాట్లాడలేరు. మీరు చల్లటి నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళు తాగండి. అల్లం ముక్క పైన తోలు తీసేసి అల్లం ముక్కలు చప్పడించండి, గొంతు నొప్పి పోతుంది. లేదు, మార్కెట్లో కాఫ్ సిల్ COFSIL అని చప్పడిచ్చేవి ఉంటాయి. 2 గంటలకు ఒక చొప్పున చప్పడిచ్చేయండి. ఇది దొరకకపోతే TUSQD అని ఉంటుంది, TUSQD, TUSQD అని ఉంటుంది. అయ్యో 2 గంటలకు ఒకటి చప్పడించండి, గొంతు నొప్పి పోతుంది. కనుక మనకి పూర్వీకులు నేర్పిన వైద్యం చేయాలి. అట్లాగే పాలల్లో పసుపు వేసుకుని తాగండి. పసుపు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చింతపండు చారులో, పప్పు చారులో, కూరల్లో, మాంసాహారము, శాకాహారంలో కూడా పసుపు మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కనుక ఎవ్వరూ ఈ రోజున భయపడాల్సిన అవసరం ఏమాత్రము లేదు. మీ దైనందిన జీవితంలో విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్ళండి. వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది లేదు. లాక్డౌన్లు ఉండబోవు. పుకార్లను నమ్మద్దు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాత్రం అసలు అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళొద్దు. ఒక వారం రోజుల పాటు ఇంట్లో ఏదో డోలో 650 వేసుకుని తగ్గనప్పుడు అప్పుడు చూద్దాం. అంతేగాని వెళ్ళిపోయి నాకు డౌట్ ఉందండి, నాకు JN1 అని డౌట్ ఉంది, COVID-19 డౌట్ ఉంది, ఆ టెస్ట్ చేయమని మాత్రం పొరపాటున అడగద్దు, చేయించుకోవద్దు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అక్కడ ప్రధానమంత్రి మోదీ, JP నడ్డా గారు ఇద్దరు వాళ్ళ అనుభవజ్ఞులు, వాళ్ళన్నీ చూసుకుంటున్నారు. భారతదేశ పౌరులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత అంటున్నారు ఆయన ప్రధానమంత్రి గారు. కనుక మందుల కొరత లేదు, వైద్యుల కొరత లేదు. ప్రతి ఒక్కరికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే మనం చెడు అలవాట్లు మాత్రం మానుకోవాలి సుమా. ఇప్పుడైనా ఈ సమయంలో అయినా బీడీ, సిగరెట్, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, నస్యం, జరదా కిల్లి, కారా కిల్లి ఇలాంటి పొగాకు ఉత్పత్తులు ఉన్న వాళ్ళు మానలేకపోతే తగ్గించేయండి. ఈ మానాలంటే ఒక ట్యాబ్లెట్ వచ్చింది, అదన్నా మొదలుపెట్టండి ఇప్పుడన్నా, ఈ పుణ్యాన, ఈ కోవిడ్ పుణ్యాన. దాని పేరు ఏంటంటే బూప్రాన్ XL 150, BUPRON XL 150, సన్ ఫార్మా కంపెనీ. ప్రతిరోజు టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళగాక. మద్యం కూడా మంచిది కాదు. ఇప్పుడు ఏదో వేసవికాలం అని చెప్పి ఓహో అని వేడివేడిగా ఉందనేసి వేసవి తాపం అని చెప్పి బీర్లు తాగుతారేమో, అది కూడా వద్దు. వర్షాలు వచ్చేసి చల్లగా ఉంది కదా, బీర్లు, విస్కీలు ఇవన్నీ కూడా తగ్గించవలసిన అవసరం ఉంది. పౌష్టికాహారమే మన శ్రీరామ రక్ష. మన అలవాట్లు మరొకసారి చెప్తున్నా, ఈ COVID-19 ఏదైతే ఈనాడు మే నెల 2025లో JN1 రూపంలో వచ్చిందో మన కాలు కింద చెప్పే. భయపడద్దు, నిశ్చింతగా ఉండండి. నేను ప్రతిరోజు ఆ రోజు కోవిడ్ అప్పటి నుంచి ఈ రోజు వరకు జూమ్ మీటింగ్లు నిర్వహిస్తూ రోగులకు కావలసిన సలహా సంప్రదింపులు ఇస్తున్నాను. కనుక మీకు ఏమైనా అనుమానం ఉంటే ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకి నేను జూమ్ మీటింగ్లో అందుబాటులో ఉంటాను. నా ఫోన్ నంబర్లు చెప్పాను, మీరు నాకు జూమ్ మీటింగ్ లింక్ పంపండి అని చెప్పి అడగండి. లేదా మీ అంతటికి మీరు చేర్చుకునే విధానం కూడా నేను చెప్తున్నాను. జూమ్ వర్క్ ప్లేస్ అని ఉంటుంది.
ఆ జూమ్ వర్క్ ప్లేస్ అనే యాప్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రాత్రి 7:45 అవగానే లేదా 8ంటికి జూమ్ వర్క్ ప్లేస్ యాప్ ఓపెన్ చేసి యూజర్ ఐడి 840377477750 8403774750 యూజర్ ఐడి పెట్టి దాని కింద పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ 1234 1 2 3 4 అంకెలు వరుసగా 1 2 3 4 పాస్వర్డ్ పెడితే జూమ్లో జాయిన్ అయిపోతారు. కనుక నేనేం లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు మీ అంతటికి మీరే జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి. ఎటువంటి భయం వద్దు. టీవీలలోనూ పేపర్లలోనూ వాళ్ళ మనుగడ కోసం చేసే ప్రచారము బ్రేకింగ్ న్యూస్లు చూసి భయపడద్దు. ఎవరైతే ఇంట్లో ఉండి చికిత్స చేయించుకున్నారో వాళ్ళందరూ హాయిగా సురక్షితంగా ఇప్పుడు ఉన్నారు. కోవిడ్ బారి నుంచి తప్పుకున్నాం. ఎవరైతే అనవసరంగా ఎక్కువ అతిగా ఆలోచించి హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళు మనకు దూరం అయిపోయారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. కనుక అత్యుత్సాహం వద్దు. హాస్పిటల్కి వెళ్ళి ఎవరు అడ్మిట్ కావాల్సిన అవసరం లేదు. ఈ చిన్న సమస్య దగ్గు పడిసం లాంటి ఈ JN1 చూసి ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు. పుకార్లు షికార్లు చేస్తాయి. కనీస జ్ఞానము లేని వారు దీని గురించి వీడియోలు చేస్తున్నారు. కొంతమంది రాజకీయ విశ్లేషకులు, మీకెందుకయ్యా రాజకీయ విశ్లేషకులు దీని గురించి చెప్పటము? డాక్టర్లు ఉన్నారు కదా. భారతదేశంలో 25 లక్షల మంది డాక్టర్లు ఉండగా, ప్రొఫెసర్లు ఉండగా, నాలాంటి వాళ్ళు ఉండగా రాజకీయ విశ్లేషకులు బీకాము BA చదివిన వాళ్ళేయో సొంత ఛానల్స్ పెట్టుకుని ప్రజల్ని అయోమయానికి గందరగోళానికి, ఇంకా కొంతమంది వాళ్ళేదో కెమిస్ట్రీలంట PhDలంట వాళ్ళు వచ్చి మళ్ళీ అయోమయానికి గురి చేస్తారు. మీరు ఎవరైనా కూడా డాక్టర్లు, అర్హత కలిగిన డాక్టర్లు చెప్పింది వినండి. మిగతా వాళ్ళు చెప్పింది బుస్సులు. వాళ్ళేదో వాళ్ళ ఛానల్ మనుగడ కోసం, ఆ యూట్యూబ్ వాడేదో డాలర్లు వేస్తాడని వాళ్ళ కోసం తప్పనించి ప్రజల కోసం కాదు. ఇది అనైతికం. ఇది వైద్యముతో కూడిన విషయము. అనుభవం లేకుండా ఏదో చదివేసి, పేపర్ చదివేసి, ఎవడో ఇంకో టీవీ ఇంకో దాంట్లో యూట్యూబ్లో కాపీ కొట్టి చెప్పటం అనేది అది సమంజసం కాదు. కనుక కోవిడ్ గురించి ఎవరు మాట్లాడనన్నా, గతంలో 3 సంవత్సరాల పాటు ఎవరైతే సేవ చేశారో, ప్రజల యొక్క మనల్ని పొందారో, మనసులను దోచుకున్నారో, ఎవరైతే విశ్వాసాన్ని కల్పించారో, మంచి సేవ చేశారో వాళ్ళు చెప్పిన వీడియోలు మినహాయించి ఈనాడు ఎవరెవరో వచ్చేస్తున్నారు, ఏమేమో చెప్తున్నారు. వాటిని చూసి ఆందోళన చెందవద్దు, భయపడద్దు, నిశ్చింతగా ఉండండి. ఈ JN1 అనేది మన కాలు కింద చెప్పే. నా పేరు డాక్టర్ CL వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇది కాక ఇంకో నంబర్ కూడా ఉంది, అది కూడా వాట్సాప్ నంబరే 9866308414.